తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మీద 2015లో ఒక కేసు రిజిస్టర్ అయింది. రెడ్ హ్యాండెడ్గా ఒక ఎమ్మెల్సీకి 5 కోట్ల రూపాయలు ఇచ్చి మరి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు తీసుకుంటామని చెప్పి 50 లక్షల రూపాయలు ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ఏసీబీకి దొరికిన ఒక వ్యక్తి, జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి రూపంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మళ్ళీ రెండవసారి ఆయన జైలుకు పోయించాడు పర్మిషన్ లేకుండా ప్రైవేట్ ప్రాపర్టీలోకి ఎంటర్ అయినందుకు. సో ఈ విధంగా జైలుకు 2 సార్లు పోయించిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని తానే ముఖ్యమంత్రి, తానే హోంమంత్రిగా మారాడు. ఇది పోలీసు శాఖకు పెద్ద సవాలుగా, ఒక ప్రతిబంధకంగా దాపురించిందనడానికి మీకు ఇది ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు.